సార్ అది చాలా భయంకరంగా ఉంది. ఏదో మృగం అచ్చం మానవ రూపంలో ఉంది సార్. విచిత్రంగా ఉంది సార్. సార్ అతను చాలా బలవంతుడు సార్. వాడు అందరినీ ఒక్క చేత్తో విసిరిపారేశాడు సార్. నేను తప్పించుకున్నాను, కానీ తెలీదు గార్డు డ్రైవర్ ఏమైపోయారో అని. వాళ్ళని మేము హాస్పిటల్కి పంపించాం. మీరు భయపడకుండా ఉండండి. మీరు ఏదైనా అంటే ఎవరినైనా చూసారా? వరుణ్ని ఎటువైపు తీసుకెళ్లారు? తెలీదు సార్, మేము కళ్ళు తిరిగి పడిపోయాం సార్. సరే తీసుకెళ్ళండి. ఎటు చూసిన అడవి మాత్రమే ఉంది. వెతకండి, ఏదైనా క్లూ దొరకచ్చు. ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? సార్ మేము స్టూడియో లోపల ఉన్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్కి ప్లానింగ్ చేస్తున్నాం. అవును సార్, అప్పుడే రాజు పర్యటన వచ్చి ఇక్కడ జరిగిన విషయాలంతా చెప్పాడు. సార్ తర్వాత నేను మీకు అంబులెన్స్కి కాల్ చేశాను. సార్ వరుణ్ సార్ ఫిలిం 28th రిలీజ్ అవుతుంది. సార్ ప్లీజ్, ఒకవేళ ఆయనకి ఏమైనా అయిందంటే. కాదు కాదు, ఆయనకి ఏం కాదు, మేము ఉన్నాం కదా. సార్ సార్ పక్కన అన్ని చోట్ల వెతికాం, కానీ ఏమీ దొరకలేదు. సిటీ వైపు ఖచ్చితంగా వెళ్ళుండదు. వెళ్ళుంటే పెద్ద సమస్య జరిగేది. అడవిలోకి వెళ్ళుండాలి. నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్కి కాల్ చేయి, సర్చ్ చేయమని చెప్పు. సార్ అక్కడ మాన్స్టర్ గోరు. ఓకే, ఏదో ఒకటి దొరికిందిగా. సార్ ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ మాన్స్టర్ అందరిపైన దాడి చేసి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది, కానీ వరుణ్ సార్ని తీసుకువెళ్ళింది. ఆ విషయం మర్చిపోయాను. సార్ ఒకవేళ వరుణ్ని చంపడానికి తీసుకెళ్ళి ఉంటుందా? లేదు 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 లేదు, జంతువు బ్రెయిన్లో ప్లానింగ్ అనేది ఉండదు. చంపాలనుకుంటే ఇక్కడే చంపుండాలి. దీని వెనుక ఇంకేదో ఉంది. సార్ ఒక మాన్స్టర్ స్కూల్ బస్ తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? అది తెలీదు, కానీ ఒక విషయం ఖచ్చితంగా, ఆ మాన్స్టర్కి స్కూల్కి ఏదో కనెక్షన్ ఉంది. సార్ అన్ని చెక్ పోస్టుల్లో పోలీసులు ఉన్నారు సార్. ట్రాఫిక్ పోలీస్ ఏ బండిని చెక్ చేయకుండా పంపించరు. కానీ సార్ మాస్టర్కి డ్రైవింగ్ వచ్చా సార్? తెలీదు, ఇలా కూడా ఉండొచ్చు కదా. ఆ మాన్స్టర్ని ఎవరైనా బండిలో కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఆవేశంతో ఉన్న జంతువుని బండిలో కట్టి తీసుకెళ్లడం అన్నది జరగని పని సార్. సచిన్ బండి ఆపు, స్కూల్ బస్ ఆపు. ఇది అదే గుడ్ ఏంజల్ పబ్లిక్ స్కూల్ బస్. అలాట్గా ఉండండి, ఈ పక్కన ఎక్కడన్నా ఉండొచ్చు కూడా. తిన్నగా వచ్చి చెట్టుకి ఢీ కొట్టింది సార్. లోపల సర్చ్ చేయండి. బస్సు ఖాళీగా ఉంది, పక్కన వెతకండి. సార్ ఇది ఎలా సాధ్యం సార్? ఒక మాస్టర్ డ్రైవింగ్ ఎలా చేస్తుంది? దానికి లైసెన్స్ ఎవరు ఇచ్చుంటారు? ఏసీపీ చిత్రంలో ఇచ్చుంటాడు. సార్ ఆయన ఇలాంటి పని చేసేవాడే సార్. ఏదైనా దొరుకుతుందో చూడు పో. సార్ ఇది చూడండి, వెంట్రుకలు ఉన్నాయి సార్. ఇలాంటి వెంట్రుకలే స్కూల్లో కూడా దొరికాయి. ఇదేంటిది?
ట్రాంకులైజర్? అయితే ఈ డ్రైవర్ ఆ మాన్స్టర్కి ట్రాంకులైజర్ ఇచ్చి స్పృహ తప్పించాడు. ఆ తర్వాత స్కూల్ బస్సులో తీసుకెళ్లాడు. ఆ మాన్స్టర్ని డ్రైవరే తీసుకెళ్లాడేమో. ఈ స్కూల్ బస్ చెట్టుని గుద్దుకుంది. ఇందులో వేరేదో విషయం ఉంది. సార్ ఒకవేళ ఈ మాన్స్టర్ డ్రైవర్ని తీసుకుని వెళ్ళుంటే? ఒకవేళ ఇలా కూడా అయిండొచ్చు. ఏదైనా కారణంగా ఈ బస్సు చెట్టును గుద్దడం వల్ల డ్రైవర్ పారిపోయాడేమో. ఓ పని చేయండి, ఈ ఎవిడెన్స్ మొత్తం ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించేయండి. ఇక సాలింగ్కే చెప్పాలి ఇది మాన్స్టరా ఎగ్జాక్టా ఏంటనేది. తారికా, తారికా, తారికా. డాక్టర్ తారికా, ఐఎమ్ సారీ, మీరందరూ ఎప్పుడొచ్చారో నాకు తెలీదు. నేను పనిలో బిజీగా సోలంకి ఉన్నాను. ఎక్కడ? హేయ్, హేయ్, హేయ్! భయపడ్డారు కదా, చూడండి. అవును సార్, ఒక్క నిమిషంలో నేను భయపడిపోయాను. ఏంటిది? చిన్నపిల్లాడిలాగా ఆడుకుంటున్నావేంటి? బాస్, ఇదేమి పిల్లకాయతనం కాదు బాస్. ఇది మీరు వెతుకుతున్న ప్రశ్నకి సమాధానం. విషయం ఏంటో తిన్నగా చెప్పు. విషయం ఏంటంటే, మీకు వ్యాన్లో దొరికినటువంటి ఈ జుట్టుందే, ఈ జుట్టు ఆ జుట్టుతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతోంది. స్కూల్లో దొరికిందే దాంతో. సార్ ఏమీ అర్థం కాలా. ఇది ఏంటి సార్? యాక్చువల్గా అది ఏంటి సచిన్, ఇది స్టూడియో దగ్గర దొరికిందే ఈ చేతి గోరు. ఈ గోరే కథ మొత్తానికి ఎవిడెన్స్. కాస్త వివరంగా చెప్తావా? అదేంటంటే బాస్, ఈ హంతకుడున్నాడే, ఒక్కడు కాదు ఇద్దరు. నువ్వేం చెప్తున్నావు సోలంకి? ఒకటి కాదు రెండు అంటే ఏంటి అర్థం? అర్థం ఏంటంటే హంతకుడు ఒక మిక్సర్. హంతకుడు ఒక మిక్సర్, మనిషి ఇంకా ఎలుగుబంటి. నువ్వేమంటున్నావు సోలంకి? మనిషి, ఎలుగుబంటి, మిక్సరా? అదేంటి డాక్టర్ సార్, ఒక శరీరం రెండు అనవాలా? ఇదెలా సాధ్యం? కుదురుతుంది సచిన్. జెనెటిక్ బాస్, హార్మోన్ ట్రాన్స్మిషన్ ద్వారా ఇదంతా పాసిబులే. కానీ సార్, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇది వాళ్లేగా చెప్పాలి. దాన్ని చూసిన వాళ్ళు ఎలుగుబంటి, ఇక మనిషి. మనిషా మేడం, ఆ మానవ మృగం మీ స్కూల్కి వచ్చి వెళ్ళింది. ఇంకా మీ స్కూల్ బస్ దాన్ని తీసుకెళ్తుంది. దీని గురించి నాకేం తెలీదు సార్. వావ్, ఇంత ఈజీగా మీరు చెప్పేశారు. దీని గురించి మీకు ఏమీ తెలియదు అంటున్నారు. మరి ఇంకా ఎవరికి తెలుసు? ఏ బస్ ఎక్కడికి వెళ్ళాలి ఇదంతా ఈయనే డిసైడ్ చేస్తారు. ఈయనే మా ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్. అలాగా? అయితే మీకు అంతా తెలుసుండాలి, చెప్పండి. సార్, స్టూడెంట్స్ని తీసుకురావడం, వదిలిపెట్టడం తప్ప బస్సుని ఇంకే పని కోసం ఉపయోగించడం లేదు సార్. కానీ మీ స్కూల్ బస్ ఒకటే యాక్సిడెంట్ అయ్యింది. అందులో స్టూడెంట్స్ ఎవరూ లేరు. ఎందుకు? స్కూల్ టైమింగ్ అవ్వగానే బస్సుని పార్కింగ్ లాట్లో పార్క్ చేసి డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది ఎలా జరిగిందో తెలియడం లేదు. మీ స్కూల్ బస్ డ్రైవర్ కనిపించట్లేదు. మీ స్కూల్ బస్సులో సిరంజెస్ ఇంకా మెడిసిన్ కూడా దొరికింది. స్కూల్ బస్సులో ఆ మానవ మృగం ఉందనే విషయం మాకు తెలుసు. ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, మాకు తెలియదు అంటున్నారు. ఎవరో ఒకరికి తెలిసి ఉండాలి కదా. సార్, మీరు మమ్మల్ని నమ్మండి, మేమే చాలా భయపడ్డాం. ఇదంతా మా స్కూల్లో ఎలా జరుగుతుందో తెలీదు. సరే, ఆ బస్సు డ్రైవర్ ఎవరు? సార్, ఏ బస్సునైనా ఏ డ్రైవర్ అయినా నడపొచ్చు. నిన్న ఈ బస్సుని ఎవరు డ్రైవ్ చేశారో మాకు తెలియదు సార్. విన్నారా? ఈయనకి తెలీదంట. తెలీదు. మరి ఇంకెవరికి తెలుసంట? ముందు మీరు ఇక్కడి నుంచి పోనే. సచిన్, ఆ స్కూల్ బస్ డ్రైవర్ని వెతకండి. స్కూల్ బస్సుని మార్చొచ్చు కానీ డ్రైవర్ని మార్చలేరుగా. వాడేగా మానవ మృగాన్ని తీసుకెళ్లిన వాడు. ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి ఏదైనా తెలిసిందా? లేదు సార్, ఆయన నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఏం అర్థం అవ్వట్లేదు. ఆ వరుణ్ణి వాడు ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు?
ఇప్పుడు వరుణ్ ధావన్ ఏ పరిస్థితిలో ఉన్నారు? నేను ఎక్కడున్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? ఆ మృగం ఇక్కడే ఎక్కడో పక్కనే ఉంది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నోరు మూసుకొని పడుకుని ఉండు. నిన్ను కాపాడడానికి ఎవరు రారు. ఇక్కడే స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఇల్లు ఉందనుకుంటాను సార్. రండి సార్. ఈ ఇల్లే సార్. జాగ్రత్తగా ఉండండి. వాడి ఇంట్లో కూడా దాక్కుని ఉండొచ్చు. మీరంతా ఎవరు? కాస్త ధీరం రమ్మని చెప్పండి. ఆ, ఆయన ఇంట్లో లేరే, కానీ మీరంతా ఎవరు? సిఐడి. సిఐడియా? ఏంటి, ఏదైనా సమస్య? ధీరు ఎక్కడుంటాడో చెప్పండి మేడం. ఆయన రాత్రంతా ఇంటికి రాలేదు సార్. మీరు ఫోన్ చేయలేదా? ఆయన ఫోన్ చేయొద్దన్నారు. ఎందుకు? అది నేను ఆయనకు ఫోన్ చేసినా ఆయన నన్ను తిడతారు. ఆయనే నాకు ఫోన్ చేస్తారు. సరే, ఆ నెంబర్ చెప్పండి. పూరి ఫోన్ చేయండి. 11456009. The number you're calling is currently switched off. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ అని వస్తుందా? ఈ ఇంటిని మేము చెక్ చేయాలి. లోపలికి వెళ్ళి సెర్చ్ చూడండి. చేయాలా? వాళ్ళు లేకపోతే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడండి. సరే, ఈ ధీరుకి ఎవరితోనా విరోధం ఉందా? ట్రాంక్లైజర్. సార్, ధీరు ఆ జంతువుని ఇదిచ్చే కంట్రోల్ చేస్తున్నాడా? అదేంటి ఒక డ్రైవర్కి ఇన్ని తెలివితేటల? ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక మాన్స్టర్ని మత్తులోకి దింపడానికి ఏ మందు వాడాలో తెలిసి పెట్టుకున్నాడు. అయితే ఇందులో మెడిసిన్కి సంబంధించిన విషయం కూడా ఉందన్నమాట. ఇప్పుడు అర్థమైంది ఆ మాన్స్టర్ వ్యాన్లో కూర్చుని ఎలా వెళ్ళిందని. ఇదిగో చూడండి, ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కానీ డాక్టర్ పేరు లేదు. సార్, ఈ డాక్టర్ గురించి ఎలా తెలుసుకోవాలి? సరే, మీరు ఒక విషయం చెప్పగలరా? అంటే ఈ మందు మీ ఇంట్లోకి ఎందుకు వచ్చింది? సార్, నాకేమీ తెలియదు సార్. నేను 2 సార్లు అడిగాను, కానీ ఆయన నన్ను తిట్టారు. అందుకనే నాకేమీ తెలియదు సార్. కనీసం ఈ విషయమైనా తెలుసుండాలిగా ఏ డాక్టర్ ఇది రాసిచ్చారని. సార్, ఇది నాకు తెలీదు. మీకంతా తెలుసు, మీరేదో దాస్తున్నారు, మాతో చెప్పాలనుకోవట్లేదు. సార్, నేను చెప్పేది నిజం సార్. నాకు ఏమీ తెలీదు. కానీ మీకు ఈ విషయం తెలుసు కదా, రాత్రి నుంచి మీ ఆయన ఇంటికి రాకుండా దాక్కున్నాడని. సార్, ఆయన డ్యూటీకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ ఆయనకి డ్యూటీ వేస్తారు అక్కడ. సరే, 13వ తారీఖు 10వ తారీఖు ఆయనకి నైట్ డ్యూటీ ఉండిందా? అవును సార్.
సరే ఇక మేము బయలుదేరుతాం. ఒకవేళ ధీరు ఇంటికి వచ్చినా సరే లేక వాడు ఫోన్ చేసినా సరే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆ, సరే సార్. పక్యా, ఈ ధీరు డ్రైవర్ ఎక్కడున్నాడో వెంటనే ఎంక్వైరీ చేయి. ఫోన్ డీటెయిల్ రావడానికి ఎందుకు ఇంతసేపు? వాళ్ళు పంపిస్తున్నారు సార్. హలో తారికా మేడం. కాదు ఊరికే ఫోన్ చేశాను, మీ రీసెర్చ్ డీటెయిల్స్ కోసమే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. కాదది ఆ విషయం నాకు తెలీదే. నిఖిల్, ఫోన్ డీటెయిల్స్ గురించి ఏం తెలిసింది? సార్ మేము అడిగాము, వాళ్ళు పంపిస్తున్నారు. అభిజిత్, మీకు తెలీదు కదా, మనసులో ఒక విషయం ఉంది, అది తెలియజేయడానికి నేను మీకు ఫోన్ చేశాను. అర్రెర్రే, నేనెందుకు భయపడాలి? అవతల మీరున్నారు కదండి. మీరే చెప్పండి, నేను ఫ్రీగానే ఉన్నాను. సార్, సార్ ఏంటి తారికా మేడం? అరే మీరు నేను ఫ్రెండ్స్. మీరు అభి అని పిలిస్తే చాలు, నాకు అదే ఇష్టం. అరే ఇందాకే కదా మీరు నన్ను సార్ అన్నారు. అది సార్ అన్నారు కదా, సార్ అనండి, లేకపోతే సార్ అనండి, లేదంటే బాస్ అనండి. నేను తప్పుగా అనుకోను. నాకు అది 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 చూడండి, నాకు ఉద్యోగం కావాలంతే. నన్ను తర్వాత చేస్తా. సార్ ఎప్పుడొచ్చారు? నేను చూడలేదు సార్. నేను స్పెషల్ గూఢాచారితో మాట్లాడడం అయిపోయిందా? ఎస్ సార్. అరే ఫోన్ యొక్క డీటెయిల్స్ వచ్చాయా లేదా? వచ్చింది సార్, ఇదిగో ఆ డ్రైవర్ కాల్ డీటెయిల్స్. (125111845 సార్, డ్రైవర్ తరచూ ఈ నెంబర్కి ఫోన్ చేశాడు. శ్రేయ, త్వరగా కనిపెట్టండి ఇది ఎవరని ఇప్పుడే. ఎస్ సార్. ఇదేంటి సార్, ఎస్కేప్ అయిన తర్వాత కూడా వీళ్ళతో అతను కాంటాక్ట్లో ఉన్నాడు? అభిజిత్, ఖచ్చితంగా ఈ వ్యక్తే. వీడు చెప్పే ఈ స్కూల్ బస్ డ్రైవరు మానవ మృగాన్ని ఎక్కడికో తీసుకెళ్లాడు. సార్, ఆ, తెలిసింది సార్. ఈ నెంబర్ ఒక సైంటిస్ట్, ఇది డాక్టర్ సోహన్. డాక్టర్ సోహన్, సైంటిస్ట్. అది ఈ ఫైల్లోనే కదా ఉంది, ఎలా కనపడకుండా పోయింది? ఎవరది? ఎవరక్కడ?
ఇప్పుడే ఇతన్ని చంపేశారు. రక్తం కూడా ఫ్రెష్గానే ఉంది. ఇది డాక్టర్ సోహన్ రీసెర్చ్ పేపర్స్లో ఉన్నాయి. ఓ, ఇతనే డాక్టర్ సోహనా? మనిషిని జంతువుగా మార్చే రీసెర్చ్ చేశారు. కానీ ఈయన్నెవరు చంపారు? ఈయన రీసెర్చ్ గురించి తెలిసిన వాళ్ళు ఈ పని చేసి ఉండాలి. వీళ్ళందరినీ మన ఆఫీస్కి రప్పించాలి, ఈయన రీసెర్చ్లో పాల్గొన్న వాళ్ళని. అయితే మీరే అన్నమాట డాక్టర్ సోహన్తో ఆ రీసెర్చ్లో పనిచేసిన వాళ్ళు. అవును సార్. మీరు 5గురు కదా, మిగతా 2 ఎక్కడా? సార్, వాళ్ళిద్దరిలో ఒకరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఇంకొకరు జైల్లో ఉన్నారు సార్. కానీ సార్, ఏం జరిగింది? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? సిటీలో మాన్స్టర్ వల్ల రచ్చరచ్చ జరుగుతోంది. మీరేంటంటే ఏమిందని అడుగుతున్నారు? సార్ ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని నమ్మండి సార్. మాలో ఎవరికి దీని గురించి నిజంగా తెలియదు సార్. డాక్టర్ సోహన్ తన రీసెర్చ్ ని మధ్యలోనే ఆపేశాడు. అయితే మీలో ఎవరో ఒకరే ఈ ప్రాజెక్ట్ ని ముందుకు కొనసాగించారు. చెప్పండి, అది ఎవరో? ఎవరది? చౌహాన్ సార్ మాకు చెప్పారు, ఇక్కడ మా రీసెర్చ్ వల్లే ప్రజలకి ప్రమాదం, దాన్ని ఆపమన్నారు. మేము వెంటనే ఆపేశాం. కానీ ఏంటి సార్, మేమందరం చౌహాన్ సార్ చెప్పిన దానికి ఒప్పుకున్నాం. ఒక్కరే ఆయన చెప్పిన దానికి ఒప్పుకోలేదు. ఎవరో? డాక్టర్ కమల్. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు సార్. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి పేరేంటి? డాక్టర్ సాగర్ సార్. డాక్టర్ కమల్ జైల్లో ఉన్నాడు, డాక్టర్ సాగర్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ 2 డాక్టర్లని మనం చూడాలి. వీళ్లలో ఎవడో ఒకడే మనిషిని మృగంగా మార్చింది. డాక్టర్ కమల్ ఇంకా డాక్టర్ సాగర్. తెరవండి, తెరవండి. నా ఫోన్. తలుపు తెరవండి, తలుపు తెరవండి. చాలా బాగా ఇరుక్కున్నాడు. వాడికి ఏమవుతుందో ఇప్పుడు చూడు. తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఎందుకురా ఊరికి అరుస్తున్నా? అరే ఏమైంది? ఈడేంటి మౌనంగా ఉన్నాడు? ఒకవేళ వాడికి ఏమైనా అయిందా ఏంటి? సరే పద, ఏంటో చూద్దాం. ఇదిగో కీ. సార్, మీ కిల్లి రెడీగా ఉంది. అవును సార్, అదే. రండి సార్, వచ్చి కొనుక్కెళ్ళండి. ఏమయ్యా, కిళ్ళి ఇవ్వయ్యా. ఫోన్ మాట్లాడతావేంటి? త్వరగా ఇవ్వు. ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను, ఇంటికి వెళ్ళలేను. చేతిలో ఉన్న డబ్బుతో సిటీ వదిలి బయటికి వెళ్ళలేను. వాణ్ణి ఎక్కడైనా వెతకాలి. ఇదిగో నా కిల్లి. ఒక కిళ్ళి చేసివ్వడానికి ఇంత టైమా నీకు? నా డబ్బులు ఇవ్వు. అదిగో అక్కడ పెట్టాను, తీసుకో. అలాగే.
నమస్తే సార్. ఏ భాగ్య, ఎక్కడ నా కిల్లి? అదిగో సార్ మీ కిల్లి. ఏయ్ ఆగరా, బండి తిండి. సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. సార్ జైల్లో ఉన్న కమల్ గురించి నేను మొత్తం అంతా విచారించాను. ఈ డేంజర్ ఎక్స్పెరిమెంట్ గురించి ఆయనకి ఎలాంటి సంబంధమూ లేదు. మరి డాక్టర్ సాగర్ హాస్పిటల్లో ఉన్నాడుగా ఆయన? సార్ ఆయనకి దారుణంగా యాక్సిడెంట్ జరిగింది. ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఆయన బెడ్ మీద అలా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. అదెలా కుదురుద్ది? ఎవరో ఉన్నారు. ఈ మానవ మృగాన్ని పెట్టుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. సార్ ఆ, ఒక కొత్త విషయం తెలిసింది. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ సాగర్ ఉన్నారుగా, మాన్స్టర్ ఏ స్కూల్కి వస్తుందో ఆ స్కూల్లో టీచర్గా ఉన్నారు. అయితే అభిజిత్, ఆ డాక్టర్ సాగర్ లేదా అతనికి సంబంధించిన వ్యక్తి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సార్ ఇతనే ఆ బస్ డ్రైవర్ సుధీర్. చాలా కష్టపడి దొరికాడు సార్. సార్ నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేయండి సార్. ఎగరా, సార్ నేనే తప్పు చేయలేదు సార్. చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? సార్ ఆ రోజు రాత్రి సిఐడి వాళ్ళు ఆ మాస్టర్ని ఫాలో చేసి వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా స్కూల్ బస్సులోకి ఎక్కింది సార్. ఏయ్ ఏయ్ అక్కడి నుండి కష్టపడి పారిపోయి వచ్చాను సార్. తర్వాత డాక్టర్ సోహన్, అతనెందుకు నీకు మాటికి ఫోన్ చేస్తున్నాడు? డాక్టర్ చౌహాన్కి తెలిసిపోయింది. ఆ మాన్స్టర్ని స్కూల్ బస్సులో ఎక్కించుకొని నేను తీసుకురావడం, మళ్ళీ తీసుకువెళ్ళడం. సార్ అతను నన్ను బెదిరించాడు సార్. ఈ పని నేను మానేయకపోతే అతను సిఐడి వాళ్ళకి చెప్పేస్తానన్నాడు. అయితే ఇదంతా నువ్వు ఎవరు చెప్తే చేస్తున్నావు? సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్, నాకేమీ తెలియదు. చెప్పు, ఎవరి కోసం పనిచేస్తున్నావో తెలీదా నీకు? సార్ నేను చెప్పేది నిజం సార్. అతను నాకు రకరకాల నెంబర్ల నుంచి ఫోన్ చేసేవాడు. నా దగ్గర ఇప్పుడు అతని నెంబర్ కూడా లేదు సార్. కానీ ఒక్క విషయం సార్, అతనికి మందు గురించి బాగా తెలుసు సార్. అతనే నాకు ఆ మాన్స్టర్ని లొంగ తీసుకోవడానికి మందు గురించి చెప్పారు. నీకు అర్థం కాలా ఎంత పెద్ద సమస్యలో చిక్కుకున్నావని? సార్ నన్నేం చేయమంటారు? ఆయన నన్ను బెదిరించాడు సార్. నేను గనక ఈ పని చెయ్యకపోతే నన్ను, నా భార్యని ఆ మానవ మృగం చేత చంపించేస్తామని చెప్పారు సార్. ఆ మనిషి జంతువుని ఎక్కడికి తీసుకెళ్లేవాడివి? ఆ మానవ మృగానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నేను అడవిలో నుంచి స్కూల్కి తీసుకొస్తాను. ఆ తర్వాత స్కూల్ నుంచి మళ్ళీ అడవిలో వదిలిపెడతాను. స్కూల్కి తీసుకొస్తావా? అభిజిత్, ఇది ఎవరైనా సరే స్కూలుకి సంబంధించిన వాడే. ఎవరది ఈ క్రూరాన్ని చేసేది? ఏమైంది సార్? ఎందుకు అర్జెంట్గా నాకు కాల్ చేసి పిలిచారు? మళ్ళీ ఆ జంతువు స్కూల్కి వచ్చిందా? లేదు మేడం. సరే మీరు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీ స్కూల్లో టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? దాదాపు 28. 28. ఇంకా సైన్స్ ఫ్యాకల్టీలు? సైన్స్ ఫ్యాకల్టీ 3. 3. వాళ్ళ డీటెయిల్స్ నాకు కాస్త ఇవ్వండి. ఓకే సార్. దీన్ని చూడండి. వీళ్ళల్లో ఒకరే డాక్టర్ సార్. ఇతని కాస్త రమ్మని చెప్పండి. ఈయన రాలేరు. ఎందుకు మేడం? ఈరోజు ఉదయం ఆయన రిజైన్ చేశారు. రిజైన్ చేయడానికి ఈయనే వచ్చారా? ఆయన రాలేదు. నాకు మెయిల్ పంపించారు.
సార్ మన అనుమానం నిజమే. అన్నిటి వెనకాల ఆయనే ఉన్నారు. ఆయన గురించి నేను నిజం బయటకు వచ్చేస్తుందని తెలియగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన కాస్త కాల్ చేయండి. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. కానీ ఈయనేం చేశారు? ఎలా కుట్టావో చూడు, రక్తం వస్తుంది, బాగా మండుతుంది కూడా. నీకేమైనా పిచ్చా? ఊరికి అరుస్తూ ఉన్నావు, నేను కౌగిలించుకోమంటావా? నన్నే కొట్టావు కదా, ఇప్పుడు చూడు నేను ఎవరికి ఫోన్ చేస్తానో, నేనేం చేస్తానో చూడు. కేజీలో ఉన్నావు కదా నువ్వు. చాలు, చల్లబడు చల్లబడు, లేదంటే నీకు బీపీ వచ్చేస్తుంది. ఏయ్, ఏయ్, ఏయ్. హలో హలో సిఐడి. ఎవరు? సార్ నేను వరుణ్ ధవాని మాట్లాడుతున్నాను. అరే వరుణ్, మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? సార్ నాకేం కాలేదు కానీ చిన్న దెబ్బ మాత్రం తగిలింది అంతే. ఈ మృగం నన్ను కిడ్నాప్ చేసి రూమ్లో బంధించింది సార్. అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసాను. నేను ఈ రూమ్లో వేసి బంధించాడా? ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసా? ఎస్ సార్, ఆ చోట ఎక్కడుందో నాకు తెలుసు సార్, నేను చెప్తాను మీకు. వరుణ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ చోటు ఇక్కడే ఎక్కడో అడవిలో ఉండాలి. సార్ ఇక్కడ ఏది ఇల్లున్నట్టు తెలియట్లేదు. ఈ అడవి లోపల ఇంకా బాగా లోపలికి వెళ్ళాలనుకుంటాను. సార్ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా, అతను అక్కడి నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. అలాగా ఉండొచ్చు పంకజ్, అందుకే చెప్తున్నాను. 4 వైపు క్లియర్గా చూడండి. సార్ ఆ రోజు రాత్రి స్కూల్లో ఆ మాన్స్టర్ నన్ను బాగా ఊరిమి చూసింది సార్. ఈ రోజు నన్ను చూసినా గుర్తు పట్టొచ్చేమో. అది నిజమే. అలా కనిపెట్టారంటే వాడిని కొంచెం చూసుకో. సార్ ఒకవేళ తను నన్ను ఏదైనా చేస్తాను సార్. మేము నీతో పాటే కదా ఉన్నాము, అది ఎలా చేస్తాడు నిన్ను ఏదన్నా? అది సర్లే కానీ ఆ మెడిసిన్ తయారుగా ఉంచుకోండి. రెడీగా ఉండు. సార్ స్ట్రైట్గా ఒక పాతిల్లు కనిపిస్తుంది. పూర్వీ నువ్వు ఇక్కడే ఉండు. సార్ నేను బయటికి వెళ్ళి పూర్వీ మేడం దగ్గర ఉండనా సార్? పంకజ్, నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? ఏం కాదు సార్. భగవంతుడా, మీరు చెప్పేది నిజం కావాలి. ఇక్కడ ఎవరికి ఏం కాకూడదు. ఇందులోనే దాన్ని బంధించి ఉండాలి. దీన్ని వెరక్కొట్టుకుని బయటకు వచ్చేసింది. ఈ బోన్ని ఎలా చేశాడో చూడండి సార్. వాడు చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. ఎవరిని వదిలిపెట్టాలే లేడు సార్. పంకజ్, రే ఎక్కువ చేయకో.
ఇక చాలు, తగ్గు. కంట్రోల్, కంట్రోల్. వద్దు వద్దు, ముందుకు రావద్దు, అక్కడే ఉండు. ఏయ్, కంట్రోల్, కంట్రోల్. వద్దు, నేను చెప్పేది విను. వెనక్కి వెళ్ళు. కంట్రోల్. ఏయ్, హై, ఆగు. వాడిని పట్టుకోండి. దయా సార్, ఆ మాన్స్టర్ను చూసే పారిపోమన్నారు, సిఐడి వాళ్ళ నుండి కాదు. ఏం కాదు నీకు, ఏం కాదు. లోపల నీ మాన్స్టర్ని నిద్రపుచ్చొచ్చాను. నేను పాడే పాట నువ్వు వినాలి కదా. నేను మనిషికి జంతువుకి మధ్య ప్రపంచాన్ని వణికించేటట్టు ఒక ఇన్వెన్షన్ రెడీ చేద్దామనుకున్నా. ఇందులో గొప్ప స్థాయికి వెళ్దామనుకున్నా. అలా చేస్తే ప్రపంచంలో అందరూ నన్ను చూసి భయపడతారు, నన్ను చూసి వణుకుతారు. తర్వాత ఈ ప్రపంచంలో అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచాన్ని వణికిస్తావా? ఇప్పుడు నువ్వు వణుకుతున్నావేంటి? నువ్వు గొప్పవాడివే, కానీ నీ ఆలోచన చండాలంగా ఉంది. నీ ప్రతిభను నువ్వు తప్పుగా వాడుకున్నావు. ఇందులో ఎంతమంది ప్రాణాలు పోయినాయో నీకు తెలుసా? నువ్వు ఉండాల్సిన చోటు అక్కడే, జైల్లో. నీకు శిక్ష, ఉరి శిక్ష. మీరు ఓకే కదా? సార్, బాగున్నాను. వరుణ్, మీరు చాలా గొప్ప పని చేశారు. మీ వల్లే మేము ఆ మాన్సర్ని పట్టుకున్నాం. అరే, నా వల్ల కాదు సార్, మీ వల్లే దాన్ని పట్టుకోగలిగారు.
వరుణ్, ఒక విషయం మీరు ఒప్పుకునే తీరాలి. నిజంగానే మీరు మంచి ధైర్యవంతుడు. ఇన్ని దెబ్బలు తగిలినా కూడా మీరు ఆ రౌడీల దగ్గర నుంచి, ఆ మాన్స్టర్ దగ్గర నుంచి తప్పించుకుని బయటకు వచ్చారు. సార్, నిజమైన పనులంతా మీరే సార్ చేస్తున్నారు. మీ ప్రాణాలు పణంగా పెట్టి మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు. నేను నా ప్రాణాన్ని సార్ కాపాడుకున్నాను. వరుణ్, మీరు మరణానికే సవాల్ వదిలారు. ఇలా చేయడం అంత ఈజీ కాదు. ఇంకా మీ కొత్త సినిమా బద్లాపూర్ రిలీజ్ అవబోతుంది కదా, దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అలాగే మేమందరం కలిసి విష్ చేస్తున్నాం. మీ ఫిలిం సూపర్ హిట్ అవ్వాలి. అరే థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ సచిన్, బట్ నేను మిమ్మల్ని అంత ఈజీగా వెళ్ళనివ్వను సార్. ఏమంటున్నారు? ఏమంటున్నానంటే మ్యూజిక్